ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుత్పత్తి సతీ ఫలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయానం సంతిని సిద్ధి కురు 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 కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత పలుకు. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 నూతన సంవత్సరం అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీ కోయదర శ్రీనివాసరాజు. మీనరాశి ఫలితాలు. ఈ జనవరి నెల 2026 మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము. మరి ఇలా జాతకములో 2 దిశల ప్రకారంగా చూసుకుంటే శని ప్రభావము, గ్రహ ప్రభావము, రాహు కేతు ప్రభావము ఎక్కువగా కనబడుతుంది. దానివల్ల వీళ్ళు ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డా కూడా ఆ ప్రతిఫలం వీళ్ళకి చేతికాడుకు వచ్చింది, చేజారిపోవటం, అనుకున్న ప్లాను సక్సెస్ కాకోకుండా ఉండటం, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, మానసికమైన కొన్ని ఒత్తిళ్లు కొన్ని ఎక్కువగా కనబడుతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా కూడా ఆ లక్ష్మమ్మోరు అనేది చేతికాడుకు వచ్చింది, చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం, ఇలాంటి జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి శుభ కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా కావాల్సిన యోగం దగ్గరికి వచ్చింది. మరి విద్యారంగంలో చూసుకుంటే మంచి విద్య, పెద్ద పెద్ద కార్యక్రమాలు, విదేశాల ప్రయాణాలు అభివృద్ధిగా రావాల్సిన యోగం ఉంది. మరి మీకు స్నేహధర్మం అనేది ఎక్కువగా ఉండకూడదు. స్నేహంలో కొంచెం లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన ఆలోచనలు కొన్ని దగ్గరికి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఎన్ని రోజుల నుంచి మీరు అనుకున్న ప్లాను, అనుకున్న ప్రయత్నము అది దగ్గరకు వచ్చింది, దూరం కావటం, ఇలాంటిది కొన్ని కనబడుతున్నాయి. ప్రేమలో కూడా విజయం అనేది మీకు ఉంది. మరి భూమి సమస్యలో కూడా, వ్యాపార రంగంలో కూడా అభివృద్ధిగా కనబడుతుంది. విద్యాపరంగా కూడా కొంత విజయంగా కనబడుతుంది. మరి ఉద్యోగ పరంగా ఈ నెల 16 నుంచి మీకు విజయంగా రాబోతుంది. స్టార్ మార్కెట్లో కూడా బెట్టింగ్ విషయాలలో కూడా కొంచెం జాగ్రత్తలు మీరు కొన్ని పాటించాలి. బంధుమిత్రులపై, అధికారులతో కొంచెం జాగ్రత్త పడండి. కాబట్టి స్త్రీ విశేషాలలో వచ్చేసేలకి సంతానంలో కొంచెం బ్రేక్గా కనబడుతుంది. కాబట్టి స్త్రీ నుంచి వీళ్ళకి కొన్ని సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. స్త్రీ వల్ల లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన విధానాలు కొన్ని రాబోతున్నాయి. మరి వీళ్ళకి ముఖ్యంగా విదేశాల్లో వీళ్ళు ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం 100% సక్సెస్ అయ్యే మార్గం కనబడుతుంది. ఇండియాలో కన్నా విదేశాల్లో వీళ్ళు అనుకున్న ప్లాను, అనుకున్న ప్రయత్నం 100% సక్సెస్ అయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారంగా వీళ్ళు వెళ్ళారనుకోండి, అక్కడ 100% సంపాదించాల్సిన యోగం వీళ్ళ జాతకంలో ఉంది. మరి భూమి విధానంలో చూసుకుంటే వీళ్ళకి రైతులందరికీ మంచి పంట, మంచి విధానము రాబోతుంది. దాంట్లో కూడా ఎక్కువగా పొత్తు కానీ కలవటం కానీ, ఏరే వాళ్ళ భూములు వీళ్ళు కవులు తీసుకోవటం కానీ, దాన్ని వీళ్ళు చేసింది కాకుండా మళ్ళీ ఇంకోటి కూడా చేయటం కానీ, అలాంటి చేసిన దానివల్ల కొంచెం ఒత్తిళ్లు కొన్ని ఎదురవుతాయి. దానివల్ల లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మరి మీరు స్త్రీ విశేషంలో కూడా మ్యారేజ్ కాకోకుండా ఎన్నో రోజుల నుంచి ఎన్నో దేవుళ్ళను పూజించినా, ఏది చేసినా కూడా కళ్యాణం కాకోకుండా అదుగో ఇదుగో అదుగో ఇదుగో అంటుంటారు. ఆ కళ్యాణం గడియ దగ్గరికి రాగానే అది బ్రేక్ అయిపోతుంటుంది. మరి అది ఎందువల్ల అవుతుంటుంది? మరి దానికి ఉన్న సమస్య విధానం ఏమిటా అనేది మీ మనసులో చాలా వరకు సందేహాలు ఉన్నాయి. మెయిన్గా వాళ్ళ మీద ఉండాల్సిన నాగదోషం వల్ల కానీ, లేదు వాళ్ళ మీద ఉండాల్సిన నాగ సర్పదోషం వల్ల కానీ, లేకపోతే రావు కేతువు దోషం వల్ల కానీ, రావు కల దోషం వల్ల నుంచి కానీ వాళ్ళకి ఆ గ్రహాలు కొన్ని ఏర్పడుతుంటాయి. ఆ గ్రహాలు ఏర్పడిన దాని వలన వాళ్ళకి కళ్యాణములో సక్సెస్ కాకోకుండా దగ్గరికి వచ్చిందో దూరం కావటం, ప్రేమించిన వాళ్ళు దూరం కావటం, అభిమానించే వాళ్ళు దూరం కావటం, వాళ్ళకి ఏ పని అనుకున్నా, ఏ ఉద్యోగం చేసినా కరెక్ట్గా నిలబడుకోకుండా ఉండటం, మైండ్ త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండకోకుండా ఉండటం, మనసు శాంతి లేకోకుండా ఉండటం, వాళ్ళకన్నా చిన్న చిన్న వాళ్ళు అమాయకులు, దరిద్రులు, వాళ్ళ దగ్గర ఉండవలసిన వాళ్ళు కూడా వీళ్ళ డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా వీళ్ళకి డైరెక్షన్, వీళ్ళకి డైరెక్షన్ వీళ్ళు కరెక్ట్ సెట్ కావట్లేదు. మరి వీళ్ళ మీద ఉండాల్సిన రావు కేతువుల గ్రహాల వలన ముందుకు పోకోకుండా
కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. ఆ సమస్యలన్నిటికీ పోవాలంటే ఇలా పేరులో శాంతకట్టు కట్టి గ్రహదోష బంధన చేసేసినట్టుకైతే వీళ్ళకి ఎక్కడికి పోయినా కూడా 100% వీళ్ళకి మంచిగా జయప్రదంగా ఉండే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న పనులు, అనుకున్న కార్యక్రమాలు అతి వేగంగా దగ్గరికి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు టయాలు కూడా కొంచెం మీకు అంత అనుకూలంగా లేకోకుండా, ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా, మరి మీ కుటుంబం మీద ఎవరో శాతపడి చెడు ప్రయోగం అష్టదిగ్బంధన చేసి వలన మీరు ముందడుగు వేయకోకుండా ఎన్నో సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏమేమి జరుగుతుంది, మీ కుటుంబానికి ఏం చేసుకోవాలి, మీరు ఏం చేస్తే మీరు బాగుంటారు అనేది కూడా జాతక చక్ర గణితం వేసి మేము చూసి దానికి ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది చూసి చెప్పగలుగుతాం. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.